119వ కీర్తన 81 నుండి 88 వచనాలు చదువుకున్నాం. నూట 19వ కీర్తన 81వ వచనం నుండి 88వ వచనం వరకు చదువుకుందాం. జగదీష్ చదువుతాడు, కలిసి అనుసరించి చదువుతాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని. అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుటెప్పుడు? నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుట కొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి ఈ పునరుత్థాన దినమందు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 119వ కీర్తన అనేక ప్రార్థనలు ఇందులో ఉంటాయి. సో మెనీ ప్రేయర్స్, చాలా ప్రార్థనలు. మానవ జీవితంలో, మరి ముఖ్యంగా క్రైస్తవ భక్తి జీవితంలో రకరకాలైన అనుభవాలు మనం కలిగి ఉంటాం. దేవుని నమ్మిన అనుభవాల్లో ఇంకంతా సాఫీగా సాగిపోతుందని, ఎందుకంటే ప్రభువే మనతో ఉంటాడు కాబట్టి అంతా జాగ్రత్తగా దేవుడే చూసుకుంటాడని, ఏ కష్టం ఏ నష్టం రానియకుండా ఆయనే కాపాడతాడని మనం నమ్ముతాం. నిజమే, కానీ మన భక్తి జీవిత విధానాల్లో, లేకపోతే మన ముందున్న ప్రవక్తలు, భక్తులు, వారి జీవిత విధానాల్లో కూడా రకరకాలైన పరిస్థితులు, శ్రమలు, ఆపదలు వచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహించనివి జరుగుతాయి. ఇక్కడ అంటున్నాడు చూడండి, 83వ వచనంలో, నేను పొగ తగులుచున్న సిద్ధేవలే అయితిని అన్నాడు. నేను పొగ తగులుచున్న సిద్ధేవలే. ఈ పొగ తగలటం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో. లాంతర్లు ఉండేవి. లాంతర్
చిమ్నీ ఉండేది చుట్టూతో గాజుది, హ్యాండ్లు ఉండేది పట్టుకోవడానికి. ఆ, దానికి పొగ తగిలితే ఎలా ఉంటుంది? నల్లగా అయిపోద్ది. లోపల ఉన్న వెలుగు బయటికి కనబడదు. అది వెలుగుతున్నా కానీ ఉపయోగం లేనట్టే, ఉపయోగం లేనట్లే అట్లా ఉంటుంది. అంటున్నాడు. ఆ కంపారిజన్ చూడండి. నేను పొగ తగులుచున్నా అంటే నా జీవితం కారు చీకటి అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా వస్తాయి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో యోబు అంటాడు, చదవండమ్మా. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయెను, నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది, నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. చూడండి అంటున్నాడు యోబు, నా నా చర్మము నల్లబడి నా మీద నుండి ఎట్లా బ్రతికినాడు యోబు అంటే ఇక అసలు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఇదంటారే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా బ్రతికాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంట? చర్మము నల్లబడిపోయి ఊడిపోతుందంట. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు మనం ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళాల్సి వస్తుందో మనకు తెలియదు. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఇక్కడ భక్తుడు అన్నాడు, నేను నీ ఆజ్ఞలను మరచుటలేదు, నేను నీ కట్టడలను మరచుటలేదు. అయినా పొగ తగిలిన సిద్ధవేళ అయినా, భయంకరమైన కారు చీకట్లు కమ్మేసిన, నిరీక్షణ లేని అనుభవాల్లో బ్రతుకుదోవలసి వచ్చినా, ఎంత జరిగినా కానీ నేను మాత్రం నీ కట్టడలను మర్చిపోవటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చర్మం నల్లబడిపోయింది, ఊడిపోతుంది, ఎముకలేమో కాగిపోతున్నాయి. అయినా కానీ చదవండి ఇంకొక మాట యోబు గ్రంథంలోనే 19వ అధ్యాయం 26వ వచనం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచదను. మీకు ఇంకా అర్థం అవడం కోసం పైకి వెళ్ళి చదువుదాం. చూడండి 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. చూసారా? అట్లా అయిపోయింది యోబు జీవితం. ఏదో కవిగా మాట్లాడడం కాదు, కవిత్వంతో చెప్పడం కాదు, పరిస్థితి అది. అర్థమవుతుందా? నేను పొగ తగులుచున్న సిద్ధవలే అయితేనన్నాడు. అర్థమవుతుందా మీకు? పొగ తగులుచున్న సిద్ధే. ఇప్పుడంతా గ్యాస్ పొయ్యిలు వచ్చింది కాబట్టి పొగ తగిలే సెక్షన్ మనకు తెలియదు. వంటపాకలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కరెంట్ పైపులే కానీ, కరెంట్ బల్బే కానీ, తాటాకులే కానీ, రేకుల షెడ్డే కానీ, దూలాలే కానీ, చెప్పండి, కమ్మిలే కానీ అన్నీ ఎట్లా ఉంటాయి?
పొగ తగిలుంటాయి, అందంగా ఉంటాయా? నల్లబడిపోయి ఉంటాయి. పట్టుకుంటాక ఇష్టపడతాం మనం వాటిని. మసి. దయనీయమైన పరిస్థితులు నాకు ప్రాప్తించినాయి, అయినా కానీ నీ కట్టడలు నేను మరచట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ యోబు అంటున్నాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యం అయిపోయింది. నేను కనిన కుమారులకు, అక్కడ నెంబర్ వేశాడు, నా తోడ బుట్టిన వారికి అన్నాడు. అంటే తన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అతని వాసనంట అసహ్యం. అబ్బే, యోబు అంటే అసలు గిట్టట్లా, అంత అసహించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరిస్తారు, నేను లేచిట చూచిన ఎడల బాలురు నా మీద దూషణ మాటలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనో నా మాంసంతోనో అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మం మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. చూసారా? చాలా దయనీయమైన పరిస్థితి. 19వ అధ్యాయం చదివితే తన దయనీయమైన పరిస్థితిని చాలా వివరంగా చెప్తున్నాడు. ప్రియులారా, ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి తటస్థిస్తాయి. కంగారు పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధవలే అయ్యాను, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. ఇది ఆత్మీయ జీవితం అంటే. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, ఆ దేవ ఎప్పుడై నన్ను విడిచితివా. హల్లెలూయా. ప్రభు మనం విడిచిపెట్టాడు, మనం కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఉండాలి. స్తోత్రం. ఊరికి అదండి ఇదండి ఇదండి, ఊరికే కొద్దిమంది చిన్న చిన్న వాటికి కూడా దేవుని సన్నిధి మర్చిపోయేవారిగా, దేవుని వాక్యాన్ని మర్చిపోయేవారిగా, దేవుని బిడ్డల సహవాసాన్ని మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. కరువు వచ్చిందని పరిగెత్తుకుపోయింది. ఎలిమెలెకు నయోమి కుటుంబం ఏమైపోయా? ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, అక్కడ ఉంటే బతుకుదాం అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళాక కూడా చెప్పండి, ఇప్పుడు భర్త అంటే ఏదో పెద్ద వయసు అనుకోవచ్చు, కొడుకులు కూడా చనిపోయారుగా. మనం దేవుని విడిచిపెట్టి తిరగకూడదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని విడిచిపెట్టి తిరిగితే చాలా కష్టం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. 16వ కీర్తనలో మనం ఆ మాట చదువుతాం. దేవుని విడిచిపెట్టేవాడికి శ్రమలు తగ్గవు. కొద్దిమంది అనుకుంటే మందిరానికి వెళ్తేదండి అసలు ఏం బాగుంటలేదండి, సరే ఇంటికాడ పడుకో చాలా బాగుంటుంది. బాగుంటుందా? చదువుతారన్నమాట 16వ కీర్తనలో 4వ వచనమా? 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. క్రైస్తవ భక్తి జీవితం ఎలాంటిదంటే, మనం జీవితకాలం అంతా ప్రభువునే వెంబడించాలి. స్తోత్రం. చర్మం చీకిపోయినా, చర్మం నల్లగా మాడిపోయినా, ఎముకలు కమిలిపోయినా, కండరాలు పట్టుతప్పినా, చెప్పండి, అందరూ మనల్ని విడిచిపోయినా కదా, ఆస్తిపాస్తులన్నీ విడిచిపోయినా, స్తోత్రం,
హల్లెలూయా. లాజర్ని ఎందుకు పరలోకం నుండి దూతలు వచ్చి తీసుకెళ్ళి అంటే కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయి అంట. కురుపులు, లాజర్ కొన్న కురుపులు కుక్కలు వచ్చి నాగుతున్నాయి. గోక్కోవడానికి కూడా గోళ్ళు లేవు. నేను అనుకుంటాను కుక్కల్నే దేవుడు పంపించుంటాడు. గమనించండి, ఆ పరిస్థితిలో లాజరు నమ్మకంగా ప్రభువుని వెంబడించాడు. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఒక మాట కూడా చెప్పండి మాట్లాడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మంచోడని, ఏదన్నా కొంచెం కష్టం వస్తే ఏముందలే దేవుడు లేదు ఏమీ లేదు ఏదో అట్లా తిరిగామంటే చెప్పండి. ఈ మధ్యకాలంలో కొద్దిమంది అట్లా పోతున్నారు. గర్ర వాపసి అంట. క్రైస్తవ్యంలో ఏమీ లేదు, సేవలో ఏమీ లేదు, ఏమీ లేకపోవడం కాదు, నీకేం అర్థం అవ్వాలి అంతే. నీవు ఆ రుచిని చూడాల అంతే. అర్థమవుతుందా? ఇక్కడ భక్తుడు నేను పొగ తగులుచున్న స్థితి వల్ల అవుతుంది. అంత కమ్మేసింది మొత్తం చుట్టూతా. అది చుట్టూతా నల్లగా కమ్మేసింది. స్తోత్రం. హల్లెలూయా. అయినా కానీ నీ కట్టడలు నేను దారి తప్పి తిరగట్లా, నేను త్రోవ తప్పి తిరగట్లా, నేను మార్గాన్ని వదిలేసి ఇంకెక్కడో పరుగులు తీయట్లా, నేను మార్గంలోనే ఉన్నా. స్తోత్రం. ఇది మన వ్యక్తిగత ఆత్మీయ జీవితపు అనుభవం అయి ఉండాలి. ఆమేన్. మనం కూడా చెప్పగలగాలి ధైర్యంగా, ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది అయినా కానీ నేను మందిరాన్ని మానలా, నాకు ఈ సమస్య వచ్చింది అయినా కానీ దేవుని విడిచిపెట్టలా, నాకు ఇగో ఇలాంటి అవమానం ఎదురైంది అయినా కానీ నేను దేవుని పనిని అదా రాత్రి మనం నేర్చుకున్న అయినను ఆమె వచ్చి ఆయనకు రొక్కి స్టిల్ షీ ఈజ్ వర్షిపింగ్ హిమ్. అయినా ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తోత్రం. ఎప్పుడు బ్రక్కాలి? అంతా నచ్చినప్పుడు, అంతా బాగున్నప్పుడు, అంతా కలిసి వస్తున్నప్పుడు అప్పుడైనా బ్రక్కేది? అన్ని సమయాల్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని సమయాల్లో ప్రభు స్తుతింపదగినవాడు, ఆయన నమ్మదగినవాడు కదా. 86వ వచనంలో నీ ఆజ్ఞలు నమ్మదగినవి. దేవుని వాక్యం అని చెప్పండి. నమ్మదగినది, నమ్మదగినది, నమ్మదగినది. అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్దరికి బయలుదేరినప్పుడు చిన్న దోణిలో యేసు ప్రభు అమరమను తలవాల్చుకుని పడుకున్నాడంట. ఈ చిన్న దోణికి పెద్ద తుఫాను వచ్చేసింది. అలలు కొట్టడం వలన దోణి నిండిపోయిందంట. ఏమి నిండిపోయింది? చేపలతోనా? చెప్పండి. నిండిపోయింది. అర్థమవుతుందా? ఓ హైరాణ పడిపోతున్నారు వీళ్ళు. ప్రభా ప్రభా మేము నశించిపోతున్నాం. నీకు చింత ఎందుకు లేదు? ఆయన ఎందుకు తెలియదు? పేతురు పత్రికలో మనం ఏం చదువుతాం? 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు కానీ వీళ్ళు క్వశ్చన్ చూడండి, ప్రభా మీకు చింత లేదా? మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయినాయి. కంప్లీట్ ఏం లేదు. దోణి నిండిపోతే ఏమవుద్ది? దోణి నిండా నీళ్లు నిండిపోయింది అందుకు ఏమవుతాయి అమ్మా? మునిగిపోద్ది. ఇట్ విల్ సింక్. మునిగిపోతే ఏమవుద్ది? మాట్లాడండి మీరు. వాళ్ళు ఎక్కువ శాతం చేపలు పట్టే వాళ్ళేగా, జాలర్లేగా. పేతురు, యోహాను, ఆంద్రయ్య, యాకోబు. ఏంటి వీళ్ళకి ఎంత భయం చెప్పండి? అసలు ఎన్ని తుఫాన్లు చూడలేదు వాళ్ళు? చేపలు పట్టేటప్పుడు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని అలలు చూడలేదు?
ఎన్ని హడావిళ్ళు చూడలేదు. యేసుప్రభు ఉన్నాడుగా. ఒకవేళ మునిగిపోయినా ఇదే అనుభవం ఉంది వీళ్ళకి, ఈతొచ్చుగా. అయినా అయినా కదా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి మనకి, దేవుడు తప్పించిన అనుభవాలు, దేవుడు కాపాడిన అనుభవాలు. కానీ ఏదన్నా మళ్ళీ చిన్న సమస్య వస్తే చాలు, ప్రభా నాయనా ఉన్నావా అసలు నువ్వు ఉంటే నా పరిస్థితి ఏంటంటే ఎట్ట తగలడింది ఉంటేనా అంటున్నారు. బోధకుడా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, దేవుని స్తోత్రం కలుగును గాక. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయ. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము వాసమే నాకు. నార్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యాని నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై అర్పణలు. హల్లెలూయా. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పక, ముందు సముద్రంతో మాట్లాడాడు, తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. కదా, మీరే కనుక కోతులతో మాట్లాడుతున్నారు అనుకోండి, అర్థమవుతుందా? మా అమ్మ కోళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కోళ్ళు ఉన్న వాళ్ళకి అలవాటేగా, మాట్లాడుతూ ఉంటారుగా. కోళ్ళతో మాట్లాడుతుంది తెలుసు మీకు. కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుంది, కోళ్ళతో మాట్లాడుతూ ఉంటాయి. ఇటు వచ్చావేంటే, ఎక్కడే దొరికిందా నీకు ఈటాకి, బయట పోయి చావచ్చుగా, దానికి ఏదో మాటలు వచ్చినట్టు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? సముద్రంతో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి తెలియకుండా సముద్రంతో ముందే మాట్లాడాడు, అందుకని అల్లొచ్చినాయి. ఇప్పుడు మళ్ళా సముద్రంతో చెప్తున్నాడు ఏమని? గద్దించి నిశ్శబ్దమై, అది స్తోత్రం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, ఆయన సెలవీయగా దాని తరంగములు నిమ్మలమాయను అని వాక్యంలో మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు సృష్టిని శాసించే దేవుడు. హల్లెలూయా. ఏంటి ప్రభా, ఇందాడేమో రాని మన్నాం, ఇప్పుడేమో ఆగిపోమన్నావు, నీ ఇష్టమేనా అంత సముద్రం? చెప్పండి. అందులో ఏమనుంది అక్కడ? చదవండి. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అది అర్థమవుతుందా? దేవుణ్ణి మర్చిపోతే ఎట్లా? గాలిని అణిచే దేవుడు నీతో ఉన్నాడు, తరంగాలను అణిచేసే దేవుడు నీతో ఉన్నాడు. పైకి లేచినట్టుగా కనబడచ్చు కానీ నిమ్మలపరిచే ప్రభువు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, నిరీక్షణలో నుండి తొలగిపోకూడదు. స్తోత్రం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధేవలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. ఎంత మంచి ఆత్మీయ అనుభవం కదా. అయినా నేను నీ కట్టడలు మర్చిపోట్లా. స్తోత్రం కదా. కొద్దిమంది ఏమంటారు, కొంచెం అంట, కొంచెం దీవించబడితే అన్నీ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. సండే స్కూల్లో ఇందాక చెప్తుంది జర్నీ, ఆ 10 మంది కుష్ఠరోగుల గురించి. యాజకులు కనపరుచుకోమన్నాడు, దారిలోనే స్వస్థత పొందారు. 9 మంది
చెప్పండి అసలు. యాజకుడికి కూడా కనపరుచుకుని ఉంటారు నాకు తెలిసి. అక్కడ కూడా వెళ్ళరు, మధ్యలోనే పరిగెత్తారు ఇంటికి అంతే. కానీ ఒక్కడొచ్చాడంటే వెనక్కి తిరిగి కదా. అయినా స్వస్థత పొందాడు, అయినా కానీ దేవుణ్ణి మర్చిపోకుండా యేసు ప్రభు దగ్గరికి తిరిగి ఏరి ఇంకా మిగతా వాళ్ళు ఏరి అని అడుగుతున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా మనం దేవుణ్ణి మర్చిపోవడానికి వీలు లేదు. ఒకవేళ వచ్చిందా రాని, వచ్చిన దారినే ప్రభు తోలేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణమా రాని, వ్యాధ రాని, శోధన రాని, కానీ వచ్చిన దారినే వెళ్ళిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. శత్రువులా వచ్చారా, 7 దారుల్లో పారిపోయేటట్లుగా, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దేవుని సేవకునిగా మనం దేవునిని మర్చిపోకూడదు. నేను పొగ తగులుచున్న సిద్ధవేలేనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. వాక్యం ఎప్పుడు గుర్తుండాలి చెప్పండి అసలు. శ్రమలో గుర్తుండాలి, కష్టంలో గుర్తుండాలి, వ్యాధి వచ్చినప్పుడు గుర్తుండాలి. అప్పుడు గుర్తుంటే నీకు ఆదరణ వస్తుంది. అర్థమవుతుందా? నీ అంతరంగంలో విచారాలు హెచ్చినప్పుడు, నీ శరీరంలో వ్యాధి బాధలు ఎక్కువైనప్పుడు, వాక్యం నీ గుండెల్లో మారుమోగుతుంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ధైర్యంగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఇబ్బంది పెడుతుందా, భర్త ఇబ్బంది పెడుతున్నాడా, శరీరం సహకరించట్లేదా, ఆర్థిక పరిస్థితులు బాగాలేదా, చెప్పండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అయిపోయింది అన్నారా? అప్పుడు నీకు వాక్యం గుర్తుండాలి. అప్పుడు గుర్తుంటే నువ్వు ధైర్యంగా ముందుకు కొనసాగుతావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు ఇన్ని ప్రసంగాలు చెప్పండి? ఎందుకొరకు ఇన్ని వర్తమానాలు? ఇవి చాలా అన్నట్టు మళ్ళీ స్పెషల్ కోటాలు పెట్టి మళ్ళీ వర్తమానాలు. ఎందుకంటే వాక్యం గుర్తుంటే నీవు సమస్యలను జయించగలవు. వాక్యం గుర్తుంటే ఈ ఈత ఏదగలవు ముందుకి. స్తోత్రం. ఈదలేను జీవయాత్ర, తోడు రావా యేసయ్యా. మనంతట మనమే ఏదలేం. ఇది ఎదురేత. అర్థమవుతుందా? ఇది ఎదురేత. అర్థమవుతుందా? వాళ్ళకి వెళ్ళిపోతుందంటే చేప అర్థం ఏంటి? అది చచ్చిపోయిందని అర్థం. చచ్చిపోయిన చేప ఏమవుద్ది? వాళ్ళు కొట్టుకుపోతా ఉంటుంది. కానీ బ్రతుకున్న చేప ఏం చేస్తుంది చెప్పండి? ఎదురేత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనంతట మనం ఎదలేము. అందుకని దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. స్తోత్రం. దిస్ ఈస్ ద ఫిల్లింగ్ స్టేషన్. ఇది నింపే స్థలం, నిన్ను నింపే స్థలం. దేంతో చెప్పండి? బంకు దగ్గరికి వెళ్తే టైం అయిపోద్దని వెళ్ళిపోయాం అనుకోండి, బండి వేసుకుని, టైం వేస్ట్ ఎందుకులే 5 నిమిషాలు అని గబగబ పోతున్నాం అనుకోండి, తెలివడివేమో తెలివిలు తక్కువ నువ్వుడా. ఏమవుద్ది? తోసుకుంటూ వెళ్ళాలి. భలేగా ఉంటుంది అప్పుడు. తోసుకుంటూ వెళ్తుంటే బండి తోయడం ఎట్లా ఉంటుంది తెలుసా? బండి మీద కూర్చొని తోలుతుంటే బాగానే ఉంటుంది, కానీ బండి తోయడం చాలా కష్టం. మొన్న భయంకరమైన వర్షం పడింది కొన్ని రోజులు. ఆ రోజులు ఒక రోజున నా బండి మొవ్వ దాటేసిన తర్వాత శ్మశానాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళక పంచర్ పడింది. జోరున వర్షం పడుతుంది, రెయిన్ కోట్ ఉంది, హెల్మెట్ ఉంది, తెలిసిపోద్దుగా పంచర్ పడితే ఊపేస్తుంది బండి. చూస్తే మొత్తం పప్పు అయిపోయింది. నిజంగా చెప్తాను, టెర్రిబుల్ థింగ్. అంతే. ఒక పక్క వర్షం, టైర్లో గాలి లేదు కదా, గాలి ఉంటుంది కొంచెం ఎట్టలేదు, పప్పు కదా, ఇక ఎల్లా కోడుతుంది వర్షం ఏమో మొహం మీద. మీరు నమ్మండి, 5 చోట్ల 6 చోట్ల ఆపాక ఆయాసం వచ్చేస్తుంది, తొయలేకపోతున్నా బండిని, కష్టమైపోతుంది, సాలు వచ్చేస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభువు లేకుండా మనం ఏం చేయలేము, వాక్యం లేకుండా మనమేమి. అందుకే ఆదివారం మానకూడదు. ఇట్ ఈస్ ద ఫిల్లింగ్ స్టేషన్. ఇది నింపుకునే సమయం, నింపుకునే స్థలం ఇది. వాక్యంతో మీరు నింపుకోకుండా ఊరికి ఆదివారం ఎందుకులే 3 గంటలు వేస్ట్, ఆదివారమే అసలు హాలిడే కాబట్టి
చక్కగా సరదాగా అనుకుంటే నీ అంత అజ్ఞానం ఇంకొకరు లేడు. ఆ పొగ తగిలిన అనుభవాల్లో నువ్వు నెమ్మదిగా ఉండాలంటే గుండెల నిండా ఏముండాలి? ప్రభు ఉన్నాడనే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి కేకలేస్తున్నారు. చింతలేదా? చింతలేదు. తెలియదు ఆయనకి? నిద్రపోతున్నాడు అనుకుంటున్నారు ఆయన? నిద్రపోట్లా. నేను అనుకోవడం మౌనంగా కళ్ళు మూసుకుని అట్లా చూస్తున్నాడేమో. అమరమ్మను తలవాల్చాడంట. ముందు ఎక్కడికి వస్తుంది సమస్య అంటే అమరానికి వస్తుందంట. ముందు ధోని మునగాలంటే అమరమే మునిగిపోద్దంట. అంటే ముందు ఎవరు మునుగుతారు? ఒకవేళ మునగాల్సి వస్తే ఎందుకు వాళ్ళకి టెన్షను? అర్థమవుతుందా? అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో రకరకాలైన పరిస్థితులు ఉంటాయి, ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యం ఎవరికి హృదయం నిండా ఉంటుందో వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళు నిలిచి ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యంతో నింపుకుందాం, వాక్యాన్ని మర్చిపోకుండా, దేవుని సన్నిధిని మర్చిపోకుండా ఉందాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.